అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. విద్య రంగంలో ఈరోజు మీకు అనుకూలమైన సమయం. కానీ గమనించండి, పరీక్షల్లో జాగ్రత్త తీసుకోకపోతే చిన్న తప్పులు జరగవచ్చు. ఆర్థికంలో ఆదాయం కొత్త మార్గాల్లో వస్తుంది. అయితే అనవసర ఖర్చులు చెయ్యకుండా ఉండటం మంచిది, లేకుంటే నష్టం ఎదురవ్వచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. కానీ కొన్ని అప్రియమైన సంఘటనల వల్ల మనస్తాపం కలిగించవచ్చు. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడుస్తుంది. అయినా కొందరి వ్యవహారంలో అపార్థాలు ఏర్పడి గొడవలు రావచ్చు. దాంపత్య జీవితంలో ప్రేమ గౌరవాలు పెరుగుతాయి. అయితే చిన్న విషయాలపై తప్పు అవగాహన వల్ల తగాదాలు ఉండవచ్చు. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త లేకపోతే అనారోగ్యం ఎదురవ్వచ్చు. అధికారుల వైఖరి మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో వారి నిర్ణయాలు మీకు అననుకూలంగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక దశలో మనస్సుకు శాంతి లభిస్తుంది. కానీ మనస్సు అస్థిరంగా ఉంటే ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడవచ్చు. ఆనందం మీకు చేరువగా ఉంటుంది. అయితే కొన్ని అనుకున్న సంఘటనలు జరగకపోవడం వల్ల నిరాశ కలిగించవచ్చు. ఆఫీస్ పనుల్లో విజయం సాధించవచ్చు. అయితే పని ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి ఎదురవ్వచ్చు. కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించవచ్చు. కానీ కొన్ని అడ్డంకుల వల్ల ఆలస్యం కావచ్చు. క్రీడల్లో మీరు విజయం సాధించవచ్చు. అయితే జాగ్రత్త లేకపోతే గాయమయ్యే అవకాశం ఉంది. అడ్డంకులు తగ్గి శాంతి నెలకొంటుంది. అయితే కొన్ని అనుకున్న విషయాలు జరగకపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండటం వల్ల అనేక ప్రమాదాలు నివారించవచ్చు. కానీ తప్పు నిర్ణయాల వల్ల నష్టం ఎదురవ్వచ్చు. తప్పులు చెయ్యకుండా ఉండటానికి ఎక్కువ శ్రద్ధ వహించాలి. అయితే చిన్న తప్పులు జరిగితే దాని నుండి నేర్చుకోవటం మంచిది. ధైర్యంగా ఉండటం వల్ల కష్టాలు జయించవచ్చు. అయితే అతి ధైర్యం వల్ల కూడా ప్రమాదాలు ఎదురవ్వచ్చు. నమ్మకంతో పనులు చెయ్యడం వల్ల విజయం లభిస్తుంది. కానీ అతి నమ్మకం వల్ల మోసం జరగవచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అయితే కొందరి వ్యవహారంలో అపార్థాలు ఏర్పడి గౌరవం తగ్గవచ్చు. వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో తప్పు వ్యవహారం వల్ల నష్టం ఎదురవ్వచ్చు. సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే కొన్ని సంస్కృతి సంబంధిత విషయాల్లో తప్పు అవగాహన వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. అయితే చిన్న తప్పు అవగాహన వల్ల వివాదాలు ఏర్పడవచ్చు. సమావేశాలు ఫలదాయకంగా జరుగుతాయి. కానీ కొన్ని అనుకున్న విషయాలు జరగకపోవడం వల్ల నిరాశ కలిగించవచ్చు. సృజనాత్మకత వ్యక్తం కావడానికి అనుకూలమైన దినం. అయితే సృజనాత్మకతలో తప్పు దిశలో వెళ్లడం వల్ల ఫలితాలు సంతోషకరంగా లేకపోవచ్చు. పరిశ్రమల్లో మంచి అభివృద్ధి సాధించవచ్చు. కానీ కొన్ని ఆటంకాల వల్ల ప్రగతి నెమ్మదిస్తుంది. ప్రేరణ లభించి కొత్త ప్రయత్నాలు చెయ్యడానికి ఉత్సాహం కలుగుతుంది. అయితే ప్రేరణ లేకపోవడం వల్ల నిరుత్సాహం కలిగించవచ్చు. పర్యటనలు ఆనందంగా ఉంటాయి. అయితే జాగ్రత్త లేకపోతే ప్రయాణంలో అసౌకర్యాలు ఎదురవ్వచ్చు. ప్రతిభాభివృద్ధి కోసం అనుకూలమైన సమయం. కానీ ప్రతిభను సరైన దిశలో ఉపయోగించకపోతే ఫలితాలు సంతోషకరంగా లేకపోవచ్చు. వ్యక్తిత్వం ప్రభావితంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వ్యక్తిత్వంలోని లోపాలు బయటపడవచ్చు. గత ఫలితాల నుండి నేర్చుకుని ముందుకు సాగాలి. కాని గతంలో జరిగిన తప్పులను పునరావృతం చెయ్యకుండా జాగ్రత్తపడాలి. సామాజిక సంబంధాలు బలపడతాయి. అయితే కొందరితో అపార్థాలు ఏర్పడి సంబంధాలు బాగుపడకపోవచ్చు. వ్యక్తిగత అభివృద్ధి కోసం అనుకూలమైన దినం. కాని అభివృద్ధి పథంలో కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. సంక్షేమం కలిగించే సంఘటనలు జరుగుతాయి. అయితే కొన్ని అనిశ్చిత సంఘటనలు సంక్షేమాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. కెరియర్లో మంచి అవకాశాలు లభించవచ్చు. కానీ కెరియర్ లోపల ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మనోభావాలు సకారాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని నిరాశలు మనోభావాలను ప్రభావితం చెయ్యవచ్చు. శాంతి నెలకొంటుంది. అయితే మనస్సులోని అశాంతి కొన్ని సమయాల్లో బయటపడవచ్చు. సంకల్పం బలంగా ఉంటుంది. అయితే సంకల్పాన్ని నిలబెట్టుకోవడంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభించవచ్చు. కానీ నెట్వర్కింగ్లో అనుమానాలు ఏర్పడవచ్చు. చట్టపరమైన సమస్యలు పరిష్కరించబడతాయి. అయితే చట్ట
చట్టపరమైన విషయాల్లో జాగ్రత్త లేకపోతే సమస్యలు పెరగవచ్చు. పర్యటనలు ఆనందదాయకంగా ఉంటాయి, అయితే ప్రయాణంలో జాగ్రత్త లేకపోతే అసౌకర్యాలు ఎదురవ్వచ్చు. ఇంటి సంస్కరణలు మంచివి, అయితే సంస్కరణల్లో చిన్న తప్పులు జరిగితే అసౌకర్యం ఏర్పడవచ్చు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి, అయితే ఒత్తిడిని సరిగ్గా నిర్వహించుకోకపోతే ఆరోగ్యం ప్రభావితమవ్వచ్చు. ఆధ్యాత్మిక యాత్రలో ప్రగతి సాధించవచ్చు, కానీ ఆధ్యాత్మికతలో అస్థిరత వల్ల ప్రగతి నెమ్మదిస్తుంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది, అయితే కళాత్మక కార్యకలాపాల్లో తప్పు దిశలో వెళ్లడం వల్ల ఫలితాలు సంతోషకరంగా లేకపోవచ్చు. శుభకార్యాలు సంతోషంగా జరుగుతాయి, అయితే కొన్ని అడ్డంకుల వల్ల ఆలస్యం కావచ్చు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7 మీకు అనుకూలంగా ఉంటుంది, అయితే ఈ సంఖ్యను సరియైన విధంగా ఉపయోగించకపోతే అనుకూలత లభించకవచ్చు. ఈ రోజు మీ అదృష్ట రంగు పసుపుపచ్చ రంగు మీకు శుభం తెస్తుంది, అయితే ఈ రంగును సరియైన సందర్భంలో ఉపయోగించకపోతే ఫలితాలు సంతోషకరంగా లేకపోవచ్చు. పరిహారం చెయ్యడం వల్ల సమస్యలు పరిష్కరించబడతాయి, అయితే పరిహారం సరియైన విధంగా చెయ్యకపోతే సమస్యలు పెరగవచ్చు. మంత్రం జపించడం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది, కానీ మంత్రాన్ని సరియైన శ్రద్ధతో జపించకపోతే ఫలితాలు నెమ్మదిగా లభించవచ్చు. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.